థ్యాంక్ యూ వెరీ మచ్ నాగబాబు గారు. అండ్ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్కి ఏదైతే చాలామంది యూట్యూబర్స్ కోబన్ ఎపిసోడ్ మీద సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, అది ఖచ్చితంగా రాంగ్. అది ఏదైతే మన బాలాజీ ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది రాంగ్. అది క్వశ్చన్ చేయాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతి ఫాలో అయితే బాగుంటుంది. అదేవిధంగా మన నాగబాబు గారికి అండ్ మన పవన్ కళ్యాణ్ అన్నకి ఈ గత 4 సంవత్సరాల నుంచి ఒక 1500 టైమ్స్ 1500 సార్లు ట్యాగ్ చేసిన. ఎందుకంటే మీ యొక్క టాలీవుడ్లో ఒక యాక్టరు సల్మాన్ ఖాన్, సోనూ సూద్ దగ్గర బెస్ట్ ఫ్రెండ్. ఆ యొక్క వ్యక్తి నాకు శాలరీ 4 lakhs దాకా ఇచ్చేది ఉంది. దానికోసమని నేను వీడియో రూపంలో రికార్డ్ చేసి మీకు ట్యాగ్ చేసిన. కమ్సే కమ్ ఒక 2000 టైమ్స్ ట్యాగ్ చేసిన. దాని గురించి అయితే రెస్పాన్స్ లేదు. సో నాకు తెలిసి మీరు ఆ వీడియో చూసి కొంచెం రెస్పాన్స్ అయ్యి నా శాలరీ అమౌంట్ కమ్సే కమ్ 4 lakhs అక్షరాల 4 లక్షల శాలరీ రావాలి. వాడు మాఫియా లాగా తయారైపోయాడు దుబాయ్లో. చాలా లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర ఇన్కమ్, కానీ వానికి శాలరీ జీతం ఇవ్వడానికి కూడా టైం లేదు. చాలా రకాలుగా దుబాయ్లో ఆయన దగ్గర ఉన్నప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిండు, అబ్యూజ్ చేసిండు. ఈవెన్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలాసార్లు విజిట్ అయ్యి కంప్లైంట్ రూపంలో ఇస్తే కానీ వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే వాడు ముస్లిం. నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నా, ఈ వేరియేషన్ ఏందో. ఒక ముస్లిం మీద కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఎందుకట్లా భయపడతారు? చాలా 4 years నుండి చాలా విజిట్ చేసిన. అమీన్పూర్కి విజిట్ చేసిన, మియాపూర్కి విజిట్ చేసిన. అమీన్పూర్లో ఒక స్టాఫ్ అంటాడు, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, నీకు పైసలు ఇచ్చేది ఉంటే దుబాయ్కి పోయి తీసుకోపో, ఆ దగ్గరనే తీసుకోపో, వాని మీద ఎఫ్ఐఆర్ వస్తాయి, మా జాబ్స్ పోతాయి, అది పోతుంది అని వాళ్ళే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వితౌట్ ఎంక్వైరీ. ఇది వేరియేషన్ ఎందుకు వస్తుందో ఈ దేశంలో నాకైతే అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్క లా అనేది ఈ హిందూ అయినా ముస్లిం అయినా సేమ్ అందరికీ ఒకే విధంగా ఉండాలి. థ్యాంక్ యూ.